హాయ్ ఫ్రెండ్స్, పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి. వీడియో చూసే ముందు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్దాం. ముందు ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ ఎదురెదురుగా త్రిశూలాలు ఉంటాయి. ఇదే అండి పెద్దమ్మ తల్లి టెంపుల్. గోపురం లెక్క కనపడుతుంది కదా, అదే టెంపుల్. మనం రైట్ సైడ్ వెళ్తే కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది. ఇక్కడనే బైక్ పార్కింగ్ చేసేది కూడా ఉంటుందండి. ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టాకనే మనం దర్శనానికి వెళ్ళాలి. అందుకే ముందు కొబ్బరికాయ కొట్టేసుకొని ఫస్ట్ బైక్ పార్కింగ్ వాళ్ళకేమో 10 రూపీస్, కార్ పార్కింగ్ వాళ్ళకేమో 50 రూపీస్ అండి. అవి పార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని, ఇక్కడ ఆవు ఉంటుందండి, ఆవుకి ఏదో ఒకటి పెట్టాలి. నేనైతే ఏం తీసుకోవాలి అంటే నాకు తెలియదు ఇక్కడ ఏదో ఒకటి పెట్టాలని. ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టాలంటే ఆవుకి. అక్కడ పెట్టేసినాక మనం దర్శనానికి వెళ్ళడమేనండి. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది. సండే రోజు అయితేనేమో కొంచెం టైం ఎక్కువ మంది ఉంటారు. మేము సండే రోజు వెళ్ళాం, కానీ మాకు తొందర అయింది. ఒక్కోసారి తొందరగా అయిద్దంట, ఒక్కొక్కసారి లేట్గా అయిద్దంట. ఇక్కడే పార్కింగ్ చేసేది. ఇటు నుంచి వెళ్ళిపోవడం అండి. ఇటు దర్శనానికి వెళ్ళేదండి లోపలికి, కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళలేదు, వేరే కాంచి వెళ్ళాము. దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం, ప్రతిరోజు అయితేనేమో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 3 నుంచి రాత్రి 8 వరకు. అదే ఆదివారం అయితే ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8:30 వరకు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. దర్శనానికి లోపలికి వెళ్ళాము మేము. ఇక్కడ గడస్తంభం ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గడస్తంభం చాలా బాగుంది. దీనికి రైట్ సైడ్లోనే మన బోనాలు సమర్పించడం కానీ ఇక్కడే సమర్పించుకోవాలి. రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ సమర్పించుకున్నాక ఇక్కడ కాయిన్, ఏమైనా కోరిక కోరుకొని కాయిన్ పెట్టుకున్నాం అనుకో, నిలబెడితే మనకి ఏదన్నా కోరిక నెరవేరుతుందంట. మరి నాకు అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ నేనైతే నిలబెట్టాను. చూద్దాం అది నెరవేరదా అనేది. నెరవేరితే ఇంకొకసారి కూడా వెళ్తాను, అప్పుడు కూడా వీడియో తీస్తాను, ఓకేనా? ఇప్పుడు దేవతను చూడండి ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి. ఒకవేళ చేయలేని వాళ్ళైతే ఈ వీడియో చూసి పెద్దమ్మ తల్లిని మొక్కుకోండి. దీనికి ఆ దేవతకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ చీరల అమ్మకాలు అన్నీ ఉంటాయండి. ఇక్కడ ప్రతిరోజు డైలీ ఇక్కడ అమ్ముతారంట. ఇక్కడనేమో ప్రసాదం అండి. పులిహోర 20 రూపీస్, లడ్డు కూడా 20 రూపీసే. ఇక్కడ పులిహోర ప్రసాదం తీసేసుకొని ఇక్కడ సరస్వతి దేవాలయము ఉంటుంది. ఇక్కడనేమో మనము అంటే దేవతకి కోడి కానీ మేక కానీ ఇవన్నీ కోస్తారు కదా, అటువైపు కోయడం అండి. ఇక్కడ వంటలు కూడా చేసుకోవచ్చు. అన్నీ వంటలకి అన్నీ వాళ్ళే ఉంటారంట. మరి వండేటోళ్ళు కూడా అక్కడే తీసేసుకోవచ్చు. ఇక్కడనేమో ప్రసాదం తీసుకునే కౌంటర్ అండి. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా. ఇంతవరకు వీడియోస్